విజయనగరం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ విజయనగరం నియోజకవర్గంలో గంట స్తంభం జంక్షన్ వద్ద సాయంత్రం ఎన్నికల ప్రచార సభ ప్రారంభించారు. చీపురుపల్లి పర్యటన ముగించుకుని విజయనగరం కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ వద్ద నందమూరి బాలకృష్ణకి స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. అనంతరం అంబాటి సత్రం 3 లాంతర్లు మీదుగా గంట స్తంభం జంక్షన్ వరకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేరులోనే స్వామి ఉందని కానీ చేసేవన్నీ స్వకార్యాలేనని, కోలగట్ల కోలాటం విజయనగరంలో జరుగుతుందని, సంపాదించిన నల్లధనంతో వడ్డీ వ్యాపారాలు చేస్తూ అప్పులిస్తూ వడ్డీలపై వడ్డీలు వేసి వారి ఆశలు కాజేస్తూ పోగొట్టేసుకుంటున్నారంటూ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిపై టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఆరోపణలు చేశారు. అభివృద్ధిని కాంక్షించే విద్యావంతులైన ఇద్దరు అభ్యర్థులకు మీ యొక్క 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండర్ర చేసి మీ ఊరు కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. కేంద్రంలో శ్రీ నరేంద్ర మోదీ గారికి, మన రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు. మరియు దేశాన్ని గెలిపించండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నారు ఎంతో మంది చేతి వృత్తి కార్మికులు కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో వీరభద్ర స్వామి చిరు చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి అలాగే అటు అడుక్కునే వాళ్ళ దగ్గర నుండి అలాగే చిరు వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి 2 మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు. అలాగే ఇప్పుడు ఈ కొంచెం చేత క్యాబినెట్ డాన్సులు చేయించడం, అలాగే మద్యం, ఈ గంజాయి మత్తు పదార్థాలు, అలాగే ప్యాకెట్తో కోట్లు గడుస్తున్నాడు. ఇవాళ పేరు మాత్రం స్వామి, చేసేవన్నీ స్వకార్యాలు. ఇప్పుడు చేసేది ఇతను అప్పివ్వడం, అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జా. ఇది ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఫార్ములా. ప్రతి దాంట్లో కూడా అంటే చిరు వ్యాపారస్తులు అయితేనేమి, కట్టడాలు అయితేనేమి, లేకపోతే మార్కెట్ అయితేనేమి, లేకపోతే థియేటర్లో మరి లిటిగేషన్లో లాలూచీలు అయితేనేమి, అలాగే మామూలు పర్సంటేజ్ కొల్లగట్ల కోలాటం ఇక్కడ జరుగుతుంది.